కొన్ని రోజుల నుంచి అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ విషయంలో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు సాక్షి దినపత్రికలో వైసీపీ నాయకుడు ఉన్న ఫోటోను కూడా పెట్టి రుద్రంపేట ఉప సర్పంచిన పేరు నరేందర్ రెడ్డి వైసీపీ, ఈయన ఫోటో పెట్టి కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడని ప్రధాన మెయిన్ పేపర్లో రాయడం ఆ పేపర్కు, ఆ జర్నలిస్టులకు, ఆ పార్టీకి ఉన్న నైతికత ఏందనేది కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఈ నరేందర్ రెడ్డి వైసీపీ పార్టీ రుద్రంపేట ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ పార్టీ తరపున అక్కడ గెలిచి ఉప సర్పంచ్గా కూడా పనిచేసినాడు. ఎవరో కాదు, స్వయాన అనంత వెంకటరామరెడ్డి గారికి బంధువు. ఆయన్ని మామ అనే పిలిచే సన్నిహితం నరేందర్ రెడ్డి గారికి ఉంది. ఈ చిన్న విషయాలు కూడా మీరు తెలుసుకోకోకుండా మాజీ మేయర్ గారు మీడియా ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే మీ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో, ఎవరు స్క్రిప్ట్ అందిస్తున్నారో కూడా అర్థం కాలేదని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారిని మరొకసారి ఆలోచించుకోవాలని కూడా, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి విషయానికి ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తున్నావు. ఫోటోలు తీసుకొచ్చి ఇచ్చిన మాత్రాన ప్రతి వ్యక్తికి సంబంధాలు ఉన్నాయంటే మీ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కరితో కాదు, రోజా గారితో, మిథున్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, అనంత వెంకటరామరెడ్డి గారితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వీళ్ళందరితో దిగారు. ఏమని చెప్పాలా మేము? ఎవరని చెప్పాలా మేము? ఫోటోలు తీసుకొచ్చి మీడియా ముందరికి వచ్చి చూపిస్తున్నావు. ఎవరికి ఇంకా ఇవన్నీ చూపించే తెలివితేటలు, ఇంత నాలెడ్జ్ ఎవరికి లేదని మీరు భ్రమపడుతున్నారు. మాజీ మేయర్ గారు ఎలక్షన్ క్యాన్వాస్లో తిరగడం జరిగింది. మీ అనంత వెంకటరామరెడ్డి పరిపాలన, మీ అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వం నచ్చక వీళ్ళు సపరేట్ ఉన్నారు. వీళ్ళేం టీడీపీ పార్టీలో చేరలే. అట్లని మీరు ఇన్ని చెప్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేశారా నరేందర్ రెడ్డి గారిని? ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు. పేపర్లు తీసుకొచ్చి మీడియా ముందర సమావేశం ఏర్పాటు చేసి టెంకాయలు కొట్టినాడు, వంకాయలు దండ వేసినాడు, మా పార్టీకి ఎగ్నెస్ట్గా ఉన్నాడు. సరే, మీ పార్టీకి ఎగ్నెస్ట్గా ఉంటే ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి గారికి స్వయాన బంధువు కాబట్టి ఇలాంటి సస్పెన్షన్ ఇట్లాంటి చేయలేదు మీరు. ఈ సందర్భంలో గత 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు గెలవడం జరిగింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బుక్కే ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో పెట్టుకొని ఇతను ఎమ్మెల్యే అనుచరుడని వాళ్ళ పత్రికలోనే వాళ్ళకు సంబంధించిన వ్యక్తినే ప్రచురిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేయాల. కూటమి ప్రభుత్వము అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేసినా ఉపేక్షించదు అనేది ఫస్ట్ వైసీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పార్టీ వ్యక్తి కాకపోతే మీరు ఎట్లా ఉప సర్పంచ్ ఇచ్చారు? ఎన్నికల్లో ప్రధానంగా 2020-24లో అనంత వెంకటరామరెడ్డి కోసం పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఏమంటున్నారు, మా ఎమ్మెల్యే గారితో ఫోటో దిగినేదే స్టేట్ పేపర్లో రాసి ఎమ్మెల్యే అనుచరుడని మాజీ మేయర్ చెప్తారు, ఆ సాక్షి మీడియాలో ప్రచురిస్తారు, వైసీపీ లీడర్లు అని చెప్తారు. మా ఏమన్నా వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళని చెప్తారా? వీళ్ళంతా కూడా టీడీపీ వ్యక్తులేనా? మీ పార్టీ వాళ్ళు కాదా? వీళ్ళు కూడా మాకే సంబంధమా? టీడీపీ వాళ్ళే అని మీ పార్టీ వాళ్ళని కూడా మా పార్టీ వాళ్ళని చెప్పుకుంటే దౌర్భాగ్య పరిస్థితికి మీ పార్టీ వచ్చిందంటే ఇంతకంటే దరిద్రం ఒకటి లేదని కూడా ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి తెలియజేస్తున్నాం.